అలాగా ఒక అన్న ఎలా ఉంటాడు సేమ్ అలాంటి మెంటాలిటీ అండి. అందుకే ఇష్టం ఏంటంటే నాకు చాలాసార్లు చెప్పా ఆయనకి, మళ్ళీ ఇప్పుడు మీ ముందు చెప్పాల్సి వచ్చింది. నాకు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సినిమాలో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ నాకు ఇప్పుడు రియల్ గా అనిపిస్తుంది. అంటే రియల్ గా మీ ఇద్దరు ఆ ఫీల్ నాకు ఈయనకి హిట్ రావటం నాకు చాలా ఇష్టం అండి. ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈయనకి రావటం ఇలాంటి మనిషి కూడా అన్నాం. తేజాకి రావటం, సాయితరం తేజాకి హిట్ రావటం అనేది ఇది నాకు వచ్చినందుకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నా. మా అబ్బాయికి వచ్చినా ఇంత నేను మనసులో ఆనందపడినాం. నా కొడుకు వచ్చినా, చిన్న కొడుకు వచ్చినా, పెద్ద కొడుకు వచ్చినా, కానీ ఈయనకు వస్తే నాకు ఎందుకంటే ఈయన ఫేస్ నాకు ఇష్టం అండి. అంటే సేమ్ చిరంజీవి గారి ఫేస్ లా ఉందని కాదు, ఈయన ముఖంలో నాకు కనపడుతుంటది ఏది ఒక బోల్డ్నెస్, లోడ్ హార్టెడ్నెస్ కనపడుద్ది సాయిధరం తేజ ఫేస్ లో. నెక్స్ట్ ఇంత సినిమా చేయకపోయిన వేరే మ్యాటర్. నాకు అంత ఇష్టమైన వ్యక్తి కదండి. అల్లు అర్జున్ అంటే ఇష్టం, అంతకంటే ఎక్కువ ఇష్టం ఏంటంటే ఇద్దరు హార్డ్ వర్కర్స్. అయ్యో ట్రెమెండస్. సో తేజ్, కమింగ్ టు యూ, నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడుకోవడం కానీ చెప్పడం కానీ. సో మీకు సినిమాలో ఆ ర్యాప్ అంటే ఫాదర్ రోల్లో బాగా కనెక్ట్ అయ్యాం మేము కూడా, మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ వీటన్నిటికీ. సో మీకు ఎలా అనిపించింది అది? బేసిక్లీ సార్, థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లవ్ యూ సార్, హార్ట్ఫెల్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. బేసిక్లీ ఐ నెవర్ మెన్షన్ దిస్, బట్ నాకు మా అమ్మే మా నాన్నే నాకు అమ్మ. స్క్రీన్ మీద పోసాని గారితో పనిచేస్తున్నప్పుడు మా నాన్నతో మాట్లాడినట్టు నేను ఫీల్ అయినండి. మా నాన్న ఇలా మాట్లాడతాడేమో, మా నాన్న ఇలా మాట్లాడితే బాగుంటుంది అని నేను ఫీల్ అయి చేశాను. I did not act there. I was sir. You felt it. I was behaving and I was behaving as a character's son. అక్కడ మీరు భోజనం తింటూ ఒకటి ఉంటుంది. అవునండి, I was behaving. Yeah, అది పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. పర్సనల్గా నాకు లైఫ్లో జరిగింది. నేను మా మదర్ తోటి ఇలాగే మాట్లాడినాను. నేను ఒకసారి నా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మాట్లాడలేదు సార్. స్పీచ్లెస్, హే స్పీచ్లెస్. ఈయన షూటింగ్లో ఉన్నా కదండి, నేను అంతకుముందు ఈ మా కిషోర్ డైరెక్టర్ గారు చాలా కూల్గా చెప్తుంటాడు, ఇలాగే మీరు మాట్లాడండి, ఇంతమంది ఎక్కువ మాట్లాడతానండి. నేను ఎక్కువ లౌడ్గా మాట్లాడుతుంటాను చాలాసార్లు. అంటే మాట్లాడిస్తే మాట్లాడతానండి, ఇలాగే మాట్లాడాను లౌడ్గా. కానీ నాకేంటంటే పేరు పడిపోయింది, పోసాన్ని లౌడ్గా మాట్లాడతాడు అన్నట్టుగా. నాకు వచ్చి కిషోర్ ఏంటంటే తనే డైలాగ్ని చాలా కిందకి దింపి సాఫ్ట్గా, అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది మీరు మెల్లిగా మాట్లాడితే. బాగా తను నన్నే ట్యూన్ చేయడానికి ట్రై చేసేవాడు. సాయిధరం తేజ అంతకుముందు తను ఎన్ని సినిమాలు చేశాడు, తను చిరంజీవి మేనలుడా కూడా ఒక బాయ్ లాగా కిషోర్ ఏం చెప్పాడో అదే చేశాడండి. అది రావటానికే నేనే తన టెల్ చేయను. నేను రెండు నాకు ఎందుకు కిషోర్ ఏ ప్రాబ్లం చెప్పు అంటాను నేను. ఈయన అంటే తను ఎంత చేస్తే అంత బాగా చేస్తాడండి. అర్థమైంది మీకు? ఆకురాయిని ఎంత రుద్దితే ఎంత షార్ప్ వచ్చింది, ఈయన అంత షార్ప్ అవుతాడు. సేమ్ చిరంజీవి లాగానే.